ప్రణయ్ హత్య కేసులో హైకోర్టు షాకింగ్ తీర్పు. న్యాయమా అన్యాయమా? ఈ వివరాలని ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే, మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఆనర్ కిల్లింగ్ కేసులో హైకోర్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలు హైకోర్టు ఏం చెప్పింది, బాధిత కుటుంబం స్పందన ఏంటి, ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ కేసు నేపథ్యం గురించి తెలుసుకుంటే 2018 సెప్టెంబర్లో మిర్యాలగూడలో ప్రణయ్ను అతని భార్య అమృతవర్షిని కళ్ళ ముందే దారుణంగా హత్య చేశారు. కులాంతర వివాహమే ఈ హత్యకు కారణమని అప్పట్లో పోలీసులు నిర్ధారించడం జరిగింది. ఈ కేసు దేశవ్యాప్తంగా కలంకలం రేపింది. నల్గొండ ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం ప్రధాన నిందితులకు కఠిన శిక్షలు కూడా విధించింది. అయితే ఆ తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏం తీర్పిచ్చిందంటే, ఈ కేసుకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే అతడు జైల్లో గడిపిన కాలం అప్పీల్ పెండింగ్లో ఉండటాన్ని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది. అయితే కేసు విచారణకు ఆటంకం కలిగించరాదని కోర్టు విధించిన షరతులు తప్పనిసరిగా పాటించాలని కూడా స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ఇలా తీర్పు ఇవ్వడంతో ఆ తీర్పుపై వచ్చిన స్పందనలు మనం తెలుసుకుంటే, హైకోర్టు తీర్పుతో బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రణయ్కు న్యాయం జరగాలంటే చివరి వరకు పోరాటం చేస్తామని అమృతవర్షిని వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు న్యాయపరమైన ప్రక్రియలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. చివరగా దేశాన్ని కుదిపేసినటువంటి ప్రణయ్ పరువు హత్య కేసులో హైకోర్టు తీర్పు మరోసారి చర్చకు దారితీసింది. ఈ కేసులో తుది న్యాయం ఎలా జరగనుందో చూడాలి.